వెల్కమ్ టు విజిల్. ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్ అనే పదం లేదు, ఉంటే దళితులుగా ఉండాలి, లేదంటే క్రిస్టియన్స్గా ఉండాలి. వీరెండింటినీ కలిపి చూడటం కరెక్ట్ కాదు, అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో అటువంటి పదం లేదు అని చెప్పి గత 7 సంవత్సరాల నుంచి అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఇదే విషయాన్ని మాట్లాడటం, నాటి శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈవినింగ్ డిబేట్స్లో ఈ అంశాన్ని లేవనెత్తటం, అప్పట్లో కొంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కానీ అది ఇబ్బంది కలిగించే పరిస్థితి, ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేయటానికి ఈ అంశాన్ని ఆయన వివరించటమే అసలు ఈ మొత్తం కథకి మూలం అనే దానికి సంబంధించి ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన పరిస్థితి ఉందో అదే టాపిక్ని మళ్ళీ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అదే వ్యాఖ్యల్ని మరింత లోతుగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అంటే ఆ అర్హత ఉండాలి అంటే అతను దళితుడు మాత్రమే అయి ఉండాలి, దళిత క్రిస్టియన్స్కి ఆ అట్రాసిటీ కేసు పెట్టే వ్యవహారం కానీ రిజర్వేషన్ కానీ రాజ్యాంగం అనుమతించదు. అది 1950వ దశకంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలోనే ఇది రాజ్యాంగంలో పొందుపరుచున్నారు అనేదాన్ని సుస్పష్టంగా 1కి 4 సార్లు రాజ్యాంగంలో ఉన్నదాన్ని చెబుతూ ఉన్నారు. ఆ ఉన్నదాన్ని మారిస్తే అభ్యంతరం లేదు, కానీ చట్ట ఉల్లంఘన చేస్తామంటే కుదరదు అనే దానికి సంబంధించి ఎవరి వాదన వాళ్ళది, ఎవరికి కావలసిన ఇంటర్ప్రిటేషన్ దానికి సంబంధించి ఆ రకమైన భావంతో మాట్లాడే వ్యవహారం రఘురామకృష్ణరాజు రెచ్చగొడుతున్నారు అని ఒక వర్గం, కాదు దీంట్లో ఆయన చట్టంలో ఉన్నదాన్ని చెబుతున్నానని చెప్పేసి ఇంకొక వర్గం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న చింతాడ ఆనంద్ రామిరెడ్డి సంబంధించిన కేసులో అతని క్యాస్ట్ సర్టిఫికెట్ని అతను పాస్టర్ కాబట్టి అతను దళితుడిగా కొనసాగటం కుదరదు కాబట్టి అతని క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేసింది. ఇది భారతదేశంలోనే ఒక సంచలన తీర్పు. అది అప్పటికే చట్టంలో ఉన్న దాన్ని తీర్పు రూపంలో సుప్రీంకోర్టు మరొక్కసారి భారతీయుల దృష్టికి తీసుకొచ్చిన అంశం, చర్చించుకున్న అంశం అయింది. అయితే ఇదే కేసులో ఏదైతే చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రామిరెడ్డి మీద బనాయించాడో అతను పెట్టిన చెల్లదో, అతను దళితుడే కాదు అనేదానికి సంబంధించి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు దీంట్లో ఏదైతే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అతనికి పెట్టడానికి అర్హత లేకపోయినా ఆ కేసు రిజిస్టర్ చేయించారు కాబట్టి అలా చేస్తే కూడా ఇంకొక చట్టం ఉంది అనేది ఈనాటి ఈ జూమ్ కాల్ డిస్కషన్లో అట్లాంటిది ఉందా లేదా? నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్కారం అండి. ఇప్పుడు నేను ఏదైతే ఇంట్రోలో చెప్పానో దాంట్లో ఈ దళితుడు కాని వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసి అతను దళితుడు కాదు అని తేలితే ఆ తర్వాత జరిగే పరిణామాలు, దాన్ని బాధితుడు మళ్ళీ తిరిగి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందంటారా? అవును, బాధితుడు తిరిగి భారతీయ న్యాయ సంహితలో 229 సెక్షన్ ప్రకారం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి కేసు బనాయించిన వాళ్ళకి అది తప్పుడు ఫిర్యాదు అని ప్రూవ్ చేస్తే 7 సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. అది మీరు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 229 వెరిఫై చేసుకోవచ్చు. ఆ 229 ప్రకారం ఆ శిక్ష ఉంది. ఇప్పుడు ఎవరైతే పాస్టర్ ఈ ఆనంద్ ఉన్నాడో ఆ పాస్టర్ ఆనంద్ పైన ఆ రామిరెడ్డి గారు ఇప్పుడు ఆ కేసు వేసే అవకాశం ఉంది. తప్పకుండా వెయ్యాలి కూడా, ఎందుకంటే ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే, మళ్ళీ తప్పుడు కేసులు పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా
ఇటువంటి చర్యలు కొద్ది మంది తీసుకుంటే దానివల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుంది. ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి వారిని ఎంతో మానసిక క్షోభకి గురి చేసి ముందు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టేయడం, ఎఫ్ఐఆర్ కట్టి సరే వాళ్ళు డబ్బులు పంచుకొని వీళ్ళనేమో జైల్లో పెట్టి చాలా ఇదొక పెద్ద మెంటల్ టార్చర్ అన్నమాట. సో న్యాయంగా కేసు పెడితే అది వేరు. ఇలా అన్యాయంగా అర్హత లేనప్పటికీ తప్పుడు కేసులు పెట్టిన కొద్ది మందికి ఖచ్చితంగా ఈ శిక్ష అన్నది విధించాలి. అది విధించినప్పుడు భవిష్యత్తులో ఇటువంటి అబరేషన్స్ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రామిరెడ్డి గారు ఈ సెక్షన్ ని వాడుకొని ఈ 229 ప్రకారం ఆ పాస్టర్ ఆనంద్కి శిక్ష పడేలాగా చూడాలి అని నేను కూడా ఆశిస్తున్నా. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మిగిలిన వాళ్ళు దొంగ కేసులు పెట్టడానికి భయపడతారు. ఈలోపు ఆల్రెడీ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు క్రిస్టియానిటీని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇలా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన వాళ్ళు అది పెండింగ్ లో ఉంటే మరి కాంప్రమైజ్ అయ్యి తప్పైపోయిందిరా బాబు, అయిందేదో అయిందని చెప్పి ఆ కేసులు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా. సో కాబట్టి ఆ లీడ్ రామిరెడ్డి గారు ఆ లీడ్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. త్రిపుల్ ఆర్ గారు ఏదైతే మీరు చెప్పిన బిఎన్ఎస్ 229 అనేది ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వచ్చిన చట్టం, ఇది అంతకుముందే ఉందంటారా? లేదు, ఇది అంతకుముందు కూడా ఉంది. అంతకుముందు ఐపీసీలో వేరే సెక్షన్ కింద ఉండేది. ఇదేమిటంటే ఇది ఒక్క ఎస్సీ అట్రాసిటీ కేసు తప్పుడు కేసులు పెడితే అది ప్రూవ్ అయినందుకు కాదు. ఇది ఎవరైనా సరే తప్పుడు మార్గంలో తప్పుడు కేసు బనాయించి అవతల వారిని ఇబ్బంది పెట్టినప్పుడు అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయినప్పుడు ఈ సెక్షన్ ఉంది. అది దీనికి కూడా వర్తిస్తుంది. అట్లా ఈ పర్టికులర్ దొంగ ఎస్సీ కేసులకు కూడా అదే సెక్షన్ వర్తిస్తుంది. ఆ సెక్షన్ ప్రకారం శిక్షిస్తే ఇటువంటి దుష్పరిణామాలు భవిష్యత్తులో జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ అబ్యూజ్డ్ చట్టం ఏదన్నా ఉందంటే వృత్తి పుణ్యానికి ఇలాగా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టేయటం చెప్పి మరి సాధారణంగా ఈ దేశంలో పర్టికులర్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం లేదా గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ చట్టం అధికార పార్టీ పోలీసు తొత్తులుగా మారిన వ్యవస్థలో ఇది పూర్తి స్థాయి రాజకీయ ఆయుధంగా దీన్ని మలచిన మాట రాజకీయ పార్టీలు వాడుకుంటున్న మాట వాస్తవా కదా? వాస్తవం. అంత పచ్చి వాస్తవమైన వాస్తవం కాదు అని ఎలా చెప్పగలం? నా మీద 6 కేసులు పెట్టారు. ఒక పక్కన రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను వేధించటానికి ఈ చట్టాన్ని అబ్యూజ్ చేస్తూ, మరొక పక్కన అసలు చట్టంలో ఏం ఉన్నదో చెప్పటానికి కూడా ఎందుకు ఈ పార్టీలు జంకుతున్నాయి? ప్రజలను ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? ఎందుకు ఈ ఒక రకమైన భయాందోళనకి నెట్టే పరిస్థితి? నిజమైన బాధితులకి చట్టం పొదునైంది, దాని ప్రకారం న్యాయం జరిగి తీరాల్సిందే. అందుకని రాజకీయాలకు అతీతంగా ప్రజలకు చేతిలో ఉన్న చట్టాల గురించి తెలియచేయటం కోసమే నేను ఒక సొసైటీని తెలుగు వీర లేవరా అనే ఒక ఉత్తేజాన్ని ఇచ్చే పేరుతో స్థాపించడం జరిగింది. సుబ్బగారు గారు, ఇటువంటి ఇష్యూలన్నీ ఎవరైతే పొలిటికల్ గా సెన్సిటివ్ ఓట్లని ప్రభావితం చేస్తుందేమో మనకెందుకు, చట్టంలో ఏమనున్నా రాజ్యాంగం ఏం చెప్పినా కొన్ని విషయాల్లో గప్చిప్ అనే పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉన్న ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలకి వారికి ఉన్న హక్కుల్ని తెలియజేసే విధంగా ఈ సంస్థని స్థాపించడం జరిగింది. సుబ్బారావు గారు, డెఫినెట్ గా ఇటువంటి పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పుష్ గప్చిప్ ఇష్యూలు
వాటిల్ని ఓపెన్ గా ప్రజలకు వారి వారి హక్కుల గురించి తెలియజేసి, ఏదో సమాజంలో నలుగురు ఐదుగురు నన్ను తిట్టుకున్నా, అంత చట్టాలని అంత స్పష్టంగా చట్టంలో ఉన్నప్పటికీ కొద్దిమంది నాయకులు వారికున్న మిడిమిడి జ్ఞానంతో నేను ఢిల్లీలో వచ్చాను, అంత బాగా అయిపోయింది, చాలా గుడ్ న్యూస్ చెప్పారు అని ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఎవడో ఒక చెప్పిన అబద్ధాన్ని అది నిజమని పబ్లిక్ ని, ఆ సామాజిక వర్గం వారిని, ఆ సోకాల్డ్ దళిత క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం, ఇటువంటివన్నీ ఇంకా జరుగుతున్నాయి. దురదృష్టం, గొర్రె కషాయాన్నే నమ్ముతుంది అన్నట్టు వాళ్ళు మరి వాళ్ళ మాటలు నమ్ముతున్నారేమో. బట్ వాళ్ళు, అందుకనే నేను చెప్పేది, ఇలా ఒక్కసారి సర్టిఫికేట్ రద్దు అయ్యేదాకా సర్టిఫికేట్ ఎందుకు రద్దు అవుతుంది అంటూ మాట్లాడారు. సరే, సుప్రీంకోర్టు చేసింది, కలెక్టర్ గారు అది మళ్ళీ దాన్ని రీకన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఆ స్వరం కొంచెం పలచబడింది. ఒకసారి ఆ శిక్ష కూడా పడిపోతే ఇంకా మరింత అవగాహన వస్తుంది. ఇలా కొన్ని ఇష్యూలు ప్రజలకి వారి హక్కులు తెలియచేయాలి. ఇప్పుడు ప్రార్థనా మందిరాలు, దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రార్థించేది ఎందుకండి? ప్రశాంతత కోసం. ఎవరైనా సరే దేవాలయానికి ఎందుకు వెళ్ళేది? మానసిక ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతత కోసం దేవాలయానికి వెళ్ళే వారికి ప్రశాంతత లేకుండా, మరి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ప్రశాంతత లేకుండా ఉన్న చట్టాలన్నీ తుంగలో చుట్టి, మరి ఈ రకంగా పెద్ద పెద్ద శబ్దాలతో చదువుకునే పిల్లలకి, ఇంట్లో ఉన్న ఆడవారికి, ఇంట్లో ఉన్న ముసలివారికి, అందరికీ కూడా ఒక న్యూసెన్స్ లాగా తయారైంది. మరి అది కూడా వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటే ఏమో, ఈ మతానికి సంబంధించి మైకి తీస్తే ఆ మతస్థులందరూ ఓట్లేరేమో అని ఒక భయం. ఇలాంటి భయాందోళనలో మరి చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇటువంటి వాటికి కూడా మేము దాన్ని టేకప్ చేయటం జరిగింది. ఇటువంటి విషయాలు, అది ఏ మతమైనా కావచ్చు, ప్రజలకు సమ్మతం కాదు అన్నది తెలుసుకొని ప్రజల చేత ఆ ఫిర్యాదులన్నీ ఇప్పించి, చట్టం తన పని తను చేయాలి, రాజకీయాలకు అతీతంగా చట్టాలని పరిరక్షించవలసిన వ్యవస్థలు చట్టాలని పరిరక్షించాలి అనే ఉద్దేశం. ఇది 10 మందికి వెళ్ళాలనేదే మా తాపత్రయం.